అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయిపోయిందా ఉన్నది అయ్యా అందరూ క్లాస్ కొట్టండి. అది కాక 12 వస్తున్నాయి. అది కాక మళ్ళీ ఇంకొక 5 అడిగాను 10 అడిగాను 5 రాసి 10 అడిగాను. కొద్దిగా అదను మన లోపల బస్ స్టాండ్ లో ప్రాబ్లం. ₹40 లక్షల రూపాయలతోటి 13 లక్షల కిలోమీటర్లు కూడా మళ్ళీ రీప్లేస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు ఇంకొక 10 బస్సులు కూడా మళ్ళీ కొత్తగా తీసుకొని వస్తాం. ఇది కాకుండా ఇంకా ఒక 10 నుంచి 12 బస్సులు మన ఆర్టీసీ నుంచి అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. తొందరలోనే వాటిని కూడా తీసుకొస్తాం. అది కాకుండా కొద్దిగా బస్ స్టాండ్ లో మన వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 30 సంవత్సరాల పైన అయిపోయింది బస్ స్టాండ్ ఎత్తికెళ్ళి తప్పదండి అని చెప్పారు. వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే వాడికి ఏ విధంగా మనం చేయాలనేది కూడా ఒక ఆలోచన చేస్తాం. అద్దంకి నుంచి హైదరాబాద్ కి, అద్దంకి నుంచి మన బెంగళూరు దేశీ బస్సు కూడా కావాలని అడుగుతున్నారు. వాటిని కూడా ఇప్పుడు రిక్వెస్ట్లు వచ్చినాయి. కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్కి వెళ్తున్న పిల్లలకి బస్సు అందుబాటులో ఉండలేదని కొన్ని చోట్ల బస్సులు సర్వీసులు కొద్దిగా పెంచమని అడుగుతాం. ఇవన్నీ కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చినాయి. వాటిని కూడా ఆలోచించి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. మీ అందరూ తెలియదు కాదు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గా 2 బస్సులు, ఒక్కో బస్సు 40 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించాం. మన అద్దంకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 బస్సులు శాంక్షన్ చేయడమే కాకుండా అన్ని బస్ స్టాండ్లకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి ఆర్టీసీ సర్వీసులు అనే మంచి ఉద్దేశంతో వాళ్ళ 1500 బస్సుల్ని అన్ని బస్ స్టాండ్లకి సర్వీస్ కోసం ఉపయోగించడం కోసం ఇవ్వడం జరిగింది అనమాట. రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.